ఏంటండి? ప్రీతి. ప్రీతి గారు ఏం చేస్తుంటారు? ప్రీతి గారు హౌస్ వైఫ్. అసలు బాంబులు సత్యభామలోకి వచ్చిన తర్వాత నేను హౌస్ వైఫ్, వంట వైఫ్, కిచెన్ వైఫ్ అనకూడదు. ఉన్నదే కదా చెప్పాలి. ఏ ఊరుకో, నువ్వు హౌస్ వైఫ్ ఎక్కడ? అసలు బావని కంట్రోల్లో పెట్టేది నువ్వు, పిల్లల్ని ఏ అనేది నువ్వు. ఇంట్లో అత్తగారు ఉన్నారా? ఉన్నారు. అత్తగారిని కూర్చోబెట్టేది నువ్వు. ఇన్ని చేస్తూ నువ్వు హౌస్ వైఫ్ ఎలా అవుతావు? ఇవన్నీ కంట్రోల్ చేసే వాళ్ళని హౌస్ వైఫ్ అంటారు. మా ఇంటి మహారాణి అంటారు. ఓకే, మళ్ళీ అడుగుతా. ప్రీతి సిస్టర్, నువ్వేం చేస్తుంటావు? నేను మా ఇంటి మహారాణి. చూసావు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. ఇంకొకసారి ఎప్పుడు ఎవరు హౌస్ వైఫ్లు అనకండి. బావగారు ఏం చేస్తారు? గవర్నమెంట్ జాబ్ అండి. ఏ కమాన్, గవర్నమెంట్ జాబ్ ఉన్న సంబంధమే వచ్చిందంటండి. పెళ్లి అవ్వాలంటే కుర్రోడు గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు. ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అయితే ఎలా ఉన్నా పర్వాలేదు, ఫోటో కూడా దొరకలా, తెచ్చేయండి కట్టేద్దాం అంటారు కదా. అన్నాను అలాగే. అవునా? అచ్చా, ఏంటి కుర్రోడు గవర్నమెంట్ జాబ్ పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ అన్నారా? లేదండి, చూసుకోకుండా ఎలా చేసుకుంటాము. అలాగే అన్నావు కదా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, అది పేరెంట్స్ కి. మనకైతే చూడాల్సిందే. ఈ గోడ పక్కన చూసావా, డైరెక్ట్ చూసావా? లేదండి, ఆ టైంలో గోడ పక్క నుండి డైరెక్ట్ గా అంటే చూడలేదు యాక్చువల్ గా. డైరెక్ట్ గా చూసి అప్పుడే కలజోడు వచ్చింది కదా పెళ్లి చూపుల్లో. మరి అంత దీర్ఘంగా చూడాలా కుర్రోడిని? అలా మళ్ళీ దొరకరు కదా పెళ్ళి అయ్యేంత వరకు. మళ్ళీ దొరకడంట పెళ్లి అయ్యేంత వరకు. పెళ్లి చూపులకి పెళ్లికి ఎంత గ్యాప్ వచ్చింది ఏంటి? 6 months. 6 months కే కలజోడు. అదే 2 సంవత్సరాలు అయిందంటే ఎలా ఉండేదో. ఆపరేషన్ అయ్యేది. డిసైడ్ అయింది ముందే. బావగారి పేరేంటి? సుధాకర్ రెడ్డి. సుధా అంటావా? లేదు, బావ. బావా? పెళ్లికి ముందు బావ కాదు, పెళ్ళైన తర్వాత బావ. అచ్చా, ఇప్పుడు పెళ్లికి ముందు బావ అయితే బావ ఓకే. బావ కాని వాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత బావే. పిలవడానికి సింపుల్ గా ఉంటది కదా. సింపుల్ గా ఉంటదా, ముద్దుగా ఉంటదా? రెండు ఎలాంటి టైంలో అలా. సో సుధాకర్ బావకి బావా అని పిలిస్తే ఇష్టం అన్నాడా? అదే అడిగే పర్మిషన్ తీసుకునే పిలుస్తున్నా. ఏమేమి ఆప్షన్స్ ఇచ్చావు అప్పుడు? ఆప్షన్ 1, పెళ్ళి అయ్యాక ఏమని పిల్లాలి అని ఒక వైఫ్ ఒక భర్తని 5-6 ఆప్షన్లు ఇచ్చి అలా పిలుస్తుందండి. సంగారెడ్డిలో ద గ్రేట్ న్యూస్. ఆప్షన్ 1 శ్రీవారు. ఏమండి బావా. ఓకే, అంతే చాలు. 3 ఆప్షన్లు ఇచ్చావు, ఆయన బావా సెలెక్ట్ చేసుకున్నాడు. ఏ కమాన్ బావా బావా బావా. ఏంటి బావగారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? వాచ్. ఓకే, దాచిపెట్టావా? ఉంది ఇంకా, కానీ పని చేయట్లేదు. బాగా పని చేస్తున్నాడు చాలు. బాగా వాచ్ పని చేయకపోతే ఉంది ఏంటి? అంతే కదా. ఓకే, సూపర్. చలో మరి ఇప్పుడు అంటే ఒక్క రోజు బావతో